హే హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత షైన్ డూడిల్. ఇది వచ్చేసి ఒక ఈవినింగ్ వ్లాగ్. నెక్స్ట్ డే అయితే మా హస్బెండ్ జర్మనీ నుండి వస్తున్నాడు 3 వీక్స్ తర్వాత. యాక్చువల్లీ ప్లాన్ అయితే 2 వీక్సే ఉండే, బట్ 1 వీక్ అనేది ఎక్స్టెండ్ చేశారు. అందుకు నేను కొన్ని ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే చేశాను. 3 వీక్స్ అవుతుంది కదా, సో ఇండియన్ ఫుడ్ అక్కడ ఉండదు. మనం ఇక్కడ ఫీవర్ వస్తేనే బ్రెడ్ తింటాము, కానీ వాళ్ళు ప్రతి బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఈవినింగ్ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుండింది. అండ్ వర్షం కూడా పడుతూ ఉండింది, అది కూడా క్యాప్చర్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ మిన్ను నాకు హెల్ప్ చేస్తాడు. నేను అలా తీస్తాను, తను తీసుకెళ్ళి ఇంకా నేను ఎక్కడ పెట్టమంటే అక్కడ తీసుకెళ్ళి పెడతాడు. సో ఇదొక తనకి యాక్టివిటీ లాగా ఉంటది, చాలా ఇష్టంగా చేస్తాడు ఇదైతే. ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళు ఇలా చేయండి, వాళ్ళు బాగా ఎంగేజ్ అవుతారు. నేను డ్రెస్సెస్ ఆరేసేటప్పుడు కూడా బకెట్లో ఉన్నవి నాకు ఇవ్వాలంటాడు. సో అది కూడా యాక్టివిటీ లాగానే ఉంటది తనకి. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, తీసుకెళ్ళి ఎంత మంచిగా సోఫా మీద పెట్టేస్తున్నాడు. సరేనా దూరం నుండి వచ్చి చూపి, అమ్మ దగ్గరకు వచ్చి చూపి. ఇంకా రావాలి, కమ్ బ్యాక్. ఇప్పుడు కనిపిస్తా చూడు, కనిపిస్తున్నా. ఓకే, వెళ్ళేస్తానమ్మా. ఇక్కడ ఆల్మోస్ట్ అందరు ఇలానే పెట్టించుకుంటారు. రాడ్స్ పైనకెళ్ళి వేసుకునేకి ఉండదు టెర్రస్ మీదకి అలా. సో బాల్కనీలో ఉన్న వాళ్ళు ఇలా పెట్టించేసుకుంటారు, ఈజీగా ఉంటది. వర్షం పడినా కూడా తడిచిపోదు, పైన ఉండిపోతాయి. ఇక్కడ మామూలే కాబట్టి వర్షం ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. డ్రై అయినవి మిన్నవి తీసాను, నావి ఉన్నాయి ఇప్పుడు వాషింగ్ మిషన్ లో, అవి ఆరేయాలి. ఎప్పుడైనా ఒక్కసారి వేయకపోయినా ఎన్ని ఉంటాయో వాషింగ్ మిషన్ లో వేసేవి. మళ్ళీ తేజ జర్మనీ నుండి వస్తున్నవన్నీ తీసుకొని వస్తాడు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ రౌండ్ తేజ వేయాల్సి వస్తుంది. ఇక్కడైతే వర్షం పడుతుంది, సో నేను బట్టలు ఆరేసేది ఆపి మరి మీకు చూపిద్దామని వచ్చాను. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ రూమ్ లో నుండే చూపిస్తున్నాను, బట్ కనిపించట్లేదు మీకైతే. సో అందుకు బయటకు తీసుకెళ్లి చూపిద్దామని మళ్ళీ బయటకి అయితే వెళ్ళాను. మీరు అక్కడ చూసారంటేనా సైడ్ కి నేను మాబ్స్ అందు పెట్టుకోవడానికి కూడా ఒకటి పెట్టించుకున్నాను, హోల్డర్. అది అమెజాన్ లో అవైలబుల్ ఉంది. సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. చాలా అంటే చాలా స్టడీగా బాగుంది, బ్రేక్ అవ్వకుండా అలా. సో ఇక్కడైతే ఇంట్లోకి ఒకటి బయటకు ఒకటి, ప్రతిదీ చెత్త తోయడానికి మాబ్ 2 సపరేట్ గా పెట్టుకుంటాను. సో మొత్తానికి అయితే 4 అక్కడ ఉన్నాయి, మళ్ళీ తర్వాత ఇంటి బయటకు ఒకటి మాబ్, అలా 3 ఉన్నాయి. ఇక్కడ నేను యాక్చువల్లీ పెద్దది సింక్ పెట్టించుకున్నాను. సో ఇక్కడ నేను ఇలా నాప్కిన్స్ అవి కూడా వాష్ చేసుకుంటా, అది చాలా ఈజీగా ఉంటది. అండ్ ఇవేంటి మ్యాట్స్, డోర్ మ్యాట్స్ కూడా నేను నాబ్ ఉంటుందా సింక్ కి, సో ఆ నాబ్ పెట్టేసినానంటేనా వాటర్ వెళ్ళిపోవు. వాటర్ తిప్పేసి దాంట్లోనే ఆ సింక్ లోనే వాటర్ నానబెట్టేస్తాను. సో అలా ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. అండ్ తర్వాత నీట్ గా సింక్ ని అయితే క్లీన్ చేసేస్తాను. మళ్ళీ అందులోనే అంట్లు కడుక్కుంటారని మాత్రం క్వశ్చన్ చేయకండి. తర్వాత ఈ యుటిలిటీలో పెట్టించిన ఈ సింక్ అయితే చాలా యూస్ఫుల్ గా అనిపించింది. చిన్నది చాలా మంది పెట్టించుకున్నారు, కానీ నేనైతే కొంచెం పెద్దది పెట్టించుకున్నాను. సో ఇలా మల్టీపర్పస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఆ సింక్ ప్లేస్ లో వాషింగ్ మిషన్ కి ఇచ్చున్నారు, బట్ నేనైతే సింక్ పెట్టించుకున్నాను. ఒక రోజు యుటిలిటీ అనేది టూర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే మిన్ను ఇవి డేట్స్ తెచ్చుకున్నాడు. వెజిటేబుల్ షాప్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాయి, సో కావాలన్నాడు, అందుకు తీసుకున్నాను. బట్ చాలా ఒగరుగా ఉన్నాయి, అసలు తినలేకపోయాము. తీసుకున్నందుకు పడేలాక ఒక 2-3 తినేసాము ఇద్దరం, అంతే. ఇంకా
మెయిడ్ వచ్చింది, తను క్లీన్ చేస్తా ఉన్నిందా. సో నేను మిన్ను ఇంకా లోపల అడ్డం అని చెప్పి ఇలా బయట బాల్కనీలో కూర్చున్నాం. ఎలాగో వర్షం పడుతుంది కదా, కొంచెం వ్యూ ఎంజాయ్ చేసినట్లు ఉంటదిలే అని. మాకు ఇక్కడ బిల్డింగ్ పడనంత వరకు చాలా బాగుంటది. వన్స్ బిల్డింగ్ స్టార్ట్ అయిందంటేనే ఇంకా చాలా కష్టమా. ఇప్పుడు కమింగ్ టు ద కుకింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. నించొనే ఉన్నాను ఈవినింగ్ నుండి, అసలు రెస్టే లేదు. బట్ సమ్‌హౌ నేనైతే మేనేజ్ చేశా. బట్ నెక్స్ట్ డే ఎలా వెళ్తుందని అయితే నాకు తెలీదు. నెక్స్ట్ డే కూడా వ్లాగ్ తీద్దాం అనుకున్నాను. చూడాలి. నేను నెక్స్ట్ డే ఎలా వెళ్తుందో చూడాలి అని, ఎందుకంటే నేను వ్లాగ్ తీసిన రోజే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బట్ ఇదైతే ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు. ఇక్కడైతే మిన్ను వాల్నట్స్ కావాలన్నాడు. సో తనకి వాల్నట్స్ ఇచ్చేసా. తనే కొట్టుకొని తినాలంటున్నాడు. బాగా ఇష్టంగా తింటాడు. వాల్నట్స్ చేదుగా ఉన్నా అది తనకి ఎందుకో చేదు అనిపించదో ఏమో. ఒక 6 అయితే లాగిచ్చేసాడు. ఫస్ట్ 3 ఇచ్చాను ఫుల్ వాల్నట్స్. అండ్ మళ్ళీ అడిగి మళ్ళీ 3 తీసుకున్నాడు. ఇక్కడైతే నేను మిన్ను కోసమని ఆలు బజ్జీ చేస్తున్నాను. సో ఆకలన్నాడు. అందుకు నేను అవి డేట్స్ ఇచ్చా. బట్ డేట్స్ నచ్చలేదు. అందుకు ఇంకా ఇవి బజ్జీలు చేద్దాంలే అని ఈవినింగ్ పొటాటో చేయన్నాడు. సో షాప్‌కెళ్ళినప్పుడు వెజిటబుల్ షాప్‌కి అక్కడ తీసుకున్నాను. ఇంకా ఎలాగో పనిలో పని తనకు ఆకలవుతుందన్నాడు గదా అని ఇవి చేద్దాం అనుకున్నా. ఇక్కడైతే నేను ఫస్ట్ కొంచెం శనగపిండి తీసుకున్నాను. ఇది అందాజుగా తీసుకున్నదే, మెజర్‌మెంట్స్ అట్లా ఏం లేదు. అండ్ కొంచెం సాల్ట్ ఏస్తున్నాను ఇందులో. లైట్‌గా కారం పొడి గూడా వేశాను. అండ్ కొంచెం వాము. ఇంకా ఫ్లేవర్ కోసం అయితే వామ్‌తో పాటు నేను కొత్తిమీర కూడా వేశాను. అదైతే క్లిప్‌లో మిస్ అయింది. అండ్ ఇంకా మీకు కావాలంటే ఇవేంటి కరివేపాకు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా వాటర్ ఏసుకొని ఇంకా దాన్ని పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్నాను. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలా కన్సిస్టెన్సీ రావాలి. మరీ ఎక్కువ వాటరీగా ఉండకూడదు. అండ్ అలా మరీ ఎక్కువ థిక్‌గా ఉండకూడదు. ఎక్కువ వాటరీగా ఉంటే నూనెలో వేసినప్పుడు అట్లే చిట్లిపోతుంది. గట్టిగా ఉంటే పిండి పిండిగా ఉంటది. ఆయిల్‌లో వేసినా కూడా లోపల ఆలు అనేది కాలదు, అంటే బాయిల్ అవ్వదు. ఇక్కడ నేను వేస్తున్నది వాము. చాలా మంది వాము అయితే వేసుకోరు. బట్ ఒకసారి వేసుకొని చూడండి. ఫ్లేవర్ చాలా అంటే చాలా బావుంటది. కారాలలో గూడా వేసుకుంటారు కదా వాము కారాలు. సేమ్ అలాగే ఫ్లేవర్ బావుంటది. నేను ఒక పక్క నా పని కానిస్తుంటే మిన్ను ఇంకొక పక్క తన పని కానిస్తున్నాడు. నేనేదన్నా వంట చేస్తున్నప్పుడు ఇలా కూర్చొని కబుర్లు చెప్పడమో, లేకపోతే నేను చేస్తా అని సతాయిచ్చడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. మోస్ట్‌లీ అల్లరి చేయడమే ఉంటది. సైలెంట్‌గా కూర్చోవడం చాలా రేర్. ఏదైనా గానీ బాయిల్ చేస్తున్నప్పుడు అట్లయితే చూసుకుంటూ సైలెంట్‌గా కూర్చుంటాడు. లేకపోతే ఇలా నేను ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే మాత్రం అస్సలకి వదలడు. నేను చేస్తా అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ సెకండ్ రౌండ్ ఆఫ్ వాల్‌నట్స్ ఇలా తెచ్చి నేను పెట్టేసుంటాను డీమార్ట్‌లో. ఇంకా మిన్నుకి అదే తినాలనిపించినప్పుడు అడుగుతూ ఉంటాడు. లేకపోతే ఎప్పుడైనా కనిపించినప్పుడు కళ్ళకి దర్శనం అయినప్పుడు అప్పుడు తీసుకొని తింటాడు తనే. చూసారా మిన్నుని సూపర్ అని చూపిస్తున్నాడు వాల్‌నట్స్ నచ్చాయని. ఇక్కడ నేను పొటాటోస్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాను నైఫ్‌తోని. కొంతమందికి చిప్స్ చేసేది అది గ్రేటర్ లాగా ఉంటది. బట్ నా దగ్గర అయితే అది ఉంది, కానీ నేను ఎందుకో యూజ్ చేయలేదు. అది మరీ సన్నగా వస్తాయి. సో పిండి అనేది పట్టుకోదు అంత మంచిగా. అందుకు నేను ఇలా కొంచెం లావుగానే కట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే నాకు అది పొటాటో జారిపోతుంది. అసలు ఉండట్లేదు. అండ్ ఇది చాపింగ్ బోర్డ్ వచ్చేసి నేను అమెజాన్‌లో తీసుకున్నదే. దీని లింక్ కూడా ఇస్తాను. కావాలంటే చెక్ చేయండి ఎవరైనా. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది ఇదైతే. అండ్ నెంబర్ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నా కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు సైడ్ బై సైడ్ పెట్టేసుకొని. ప్లాస్టిక్‌ది యూజ్ చేయకూడదు అందరికీ తెలిసిందే. అండ్ వుడెన్‌ది యూజ్ చేయొచ్చు. బట్ టేక్ కేర్ చేసుకోవాలి దాన్ని. ఎందుకంటే దాని మీద ఫంగస్ ఉండిపోతుంది మంచిగా డ్రై అవ్వకపోతే. అదొక్కటి చూసుకోవాలి. నేను ఇంతకుముందు ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నా. తెలిసిన తర్వాత ఇలా చిన్న చిన్న పార్టికల్స్ ఫుడ్‌లోకెళ్ళిపోతాయని. బట్ నెక్స్ట్ వుడెన్‌కి షిఫ్ట్ అయ్యాను. అండ్ వుడెన్‌ది కూడా ఇలా తెలిసింది డ్రై అవ్వకపోతే కష్టం అని చెప్పి. సో ఇట్లా కాదులే అని చెప్పి ఇంకా నేను ఇలా స్టీల్‌కి షిఫ్ట్ అయ్యాను. వుడెన్‌ది కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తాను రేర్‌గా. మొత్తానికైతే నా ఆలు బజ్జీలు రెడీ అవుతూ ఉన్నాయి. సో ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. కట్ చేసుకునే లోపు ఆయిల్ అనేది హీట్ అవుతుంది.
అని చెప్పడం మర్చిపోయాను. కొంచెం సోడా పొడి వేసుకోవాలి. ఇక్కడైతే చెక్ చేస్తున్నాను బాయిల్ అయిందా లేదా, సారీ హీట్ అయిందా లేదా ఆయిల్ అని. కొత్తిమీర వేసానని చెప్పా కదా! అది చూపడం మర్చిపోయా. ఇదైతే లాస్ట్‌లో వేసాను. అండ్ ఇక్కడ ఫ్రై అవుతూ ఉన్నాయి మన ఆలు బజ్జీలు. టంటడాయ్ వచ్చేసాయి, వచ్చేసాయి. మిన్నుకి బాగా ఇష్టంగా తింటాడని నేను చేశా గదా! అస్సలు ఒక 3, 4 తిన్నాడు. తర్వాత ఇంకా చాలమ్మా అన్నాడు. నీకెన్ని కావాలో ప్లేట్‌లో పెట్టుకో నాన్న అంటే ఆశకు ఒక 6, 7 పెట్టుకున్నాడు గానీ అందులో 3, 4కి మించి అస్సలు తినలేదు. మళ్ళీ నేనే తినాల్సొచ్చింది. అండ్ లాస్ట్‌కి కొన్నైతే డస్ట్‌బిన్‌లో ఏసాము. యాక్చువల్లీ మెయిడ్ వాళ్ళు ఎళ్ళిన తర్వాత ఇవి రెడీ అయ్యాయి. ఒకవేళ వాళ్ళు ఉండింటే వాళ్ళకిచ్చునుంట. మిన్నుదొరై ఇక్కడ మ్యాట్‌తో ఆడుకుంటున్నాడు. మామూలుగా ఏం జరిగిందంటే దీనికి ముందు రోజే అమ్మ నాకు మ్యాట్ కావాలి. నేను కింద వేసుకొని పడుకుంటాను అన్నాడు. ఈరోజు వద్దులే నాన్న, నాన్నొచ్చిన తర్వాత ఇంక పడుకోవచ్చులే టీవీ చూసుకుంటా అన్నట్లు నేను చెప్పాను. బట్ ఎక్కడ సోఫా మీదేమో బెడ్‌రూమ్‌లో ఉండినట్లుంది. తెచ్చుకొని తనంతట తనే ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఇంకా మేమిద్దరం తినుకుంటూ టీవీ చూస్తున్నాము. యాక్చువల్లీ కారం తక్కువేశాను. సో, ఓకేగా అనిపిచ్చింది నాకైతే టేస్ట్. దాని మీద ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఏసుకొని తింటున్నా. ఇంకొకటేమంటే ఇక్కడ కెచప్ ఉంటే కెచప్‌లో ఆరిగానో వేసుకొని ట్రై చేయండి. చాలా బావుంటది. బట్ వాంటెడ్‌గా అయితే కెచప్ ఇంట్లో లేదు. పెట్టుకోవట్లేదు. ఉంటే తినేస్తాము అంత మంచిది కాదు అని చెప్పి. మన కెచప్ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఇంట్లో ఏమన్నా ప్యాకెట్ ఉందేమో అని జెప్పి వెతికాను. దొరకలేదు. తేజాని అడిగాను ఏం కావాలి బ్రేక్‌ఫాస్ట్‌కి అలా అని చెప్పి. దానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ ఉంటది కదా తినాలని. సో, తనొచ్చేసి దోస విత్ పల్లీ చట్నీ అన్నాడు. యాక్చువల్లీ నేను చేసే గ్రౌండ్‌నట్ చట్నీ అదే పల్లీ చట్నీ చాలా బావుంటది టేస్ట్ అయితే. సో, అది కావాలన్నాడని నేనింకా దోసకి అప్పుడు నానబెడుతున్నాను. యాక్చువల్లీ మర్చిపోయాను నేను నానబెట్టడం. నేననుకున్నదేమంటే మనం పడుకునేసరికి 11, 12 అయిపోతుంది. సో, ఆ టైంకంతా సోక్ అయిపోతది. సో, అప్పుడు ఆరాంసే మనం మిక్సీకి పట్టుకోవచ్చులే అని జెప్పి ధైర్యంగా నానబెట్టాను. అలాగే నానబెట్టిన దానికి మంచి పనే జరిగింది. అండ్ ఇక్కడైతే మెజర్‌మెంట్స్ చెప్తున్నాను. నేనిక్కడ హాఫ్ కప్పే తీసుకున్నాను. బట్ మీకు 1 కప్‌తో చెప్తున్నాను. 1 కప్ ఆఫ్ ఉద్ది బ్యాళ్ళు తీసుకుంటే 2 కప్ ఆఫ్ రైస్ తీసుకొని, ఇంకా రిమైనింగ్ హాఫ్ కప్‌తో చన్నా దాల్ అంటే అదే సారీ శనగలు. యాక్చువల్లీ ఈడ బెంగుళూరులో ఉండి కొన్ని ఆ పదాలొచ్చేస్తున్నాయి. మనం శనగలంటాం గదా! సో, శనగలేసుకుంటాను. ఆహ్, కొన్ని శనగలేసుకుంటాను. అండ్ కొన్నయిచ్చేసి అటుకులు వేసుకుంటాను. ఇక్కడ కొన్ని మెంతులు వేస్తున్నాను. ఇవి వేస్తే ఫర్మెంటేషన్ మంచిగా అవుతుంది. దోసకైతే రెడీ. తర్వాత పెసరవడ చేద్దామని చెప్పి పెసర్లు నానబెడుతున్నాను. అవి బ్యాళ్ళు కాదు. సో, రౌండుడ్వే. ఇంకా ఇవన్నీ హెవీ అయిపోతాయి గదా! అందుకు ఎక్కువ నానబెట్టట్లేదు. జస్ట్ ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను. నేను తీసుకున్నది 250 ఎంఎల్ ఆఫ్ కప్. అందులో హాఫ్ కప్ తీసుకున్నాను. ఈవినింగ్ వెజిటబుల్స్ కోసం బయటికెళ్ళున్నామని చెప్పా కదా! నేను, మిన్ను. సో, ఏమేమి తెచ్చుకున్నాం అనేది ఒక గ్లింప్స్ చూపిస్తానిక్కడ. అండ్ ఇవన్నీ కలిపి 600 ఎగ్జాక్ట్‌లీ 600 ఒక రూ. 2 ఎక్కువ అంతే. మునక్కాయలు కొంతమంది ములక్కాడలంటారు. అండ్ వీటి ప్రైజెస్ అయితే నాకు తెలీదు. నేను జస్ట్ ర్యాండమ్‌గా తీసుకున్నాను అండ్ బిల్ ఏపిచ్చా. క్యారెట్, తర్వాత స్వీట్ కార్న్ అండ్ బిర్యానీ మసాలా ఒకవేళ కుదిరితే నెక్స్ట్ డే బిర్యానీ చేద్దాంలే అని. యాక్చువల్లీ బ్రొకోలీ లిస్ట్‌లో లేకుండా ఉండే బట్ మిన్ను కావాలని అడిగి మరీ తీసుకున్నాడు. కోకోనట్‌తో అయితే ఒకటి రాగి పుడ్డింగ్ చేసేది ఉండే. సో, దానికోసం కోకోనట్ తీసుకున్నాను. అండ్ మిన్నుకేదో స్వీట్ దొరికింది. సో, అది తెచ్చుకొని అమ్మ తినిపియాలి అని అడుగుతున్నాడు. సో, నేనైతే ఎలా ఉందో ఏమో టేస్ట్ చూసి చెప్తానులే నాన్న నేను కొంచెం తిన్నా. మిన్ను కొంచెం ఇచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోపో అని చెప్పాను. సో, తీసుకొని తిని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. ఇక్కడ పుదీనా, కొత్తిమీర అండ్ జింజర్ కూడా తెచ్చాను. అదే చెప్పా కదా! బిర్యానీ చేస్తే చేస్తానని చెప్పి. ఇక్కడ బనానా మస్ట్ అండ్ షుడ్ బనానా అయితే నైట్ టైమ్స్ ఖచ్చితంగా తినే పడుకుంటాడు మిన్ను. మేబీ ఎప్పుడో ఒకసారి స్కిప్ అయ్యేది. ఆలు, డేట్స్, లెమన్, టొమాటోలు కింద పెడితే ఇంకా ప్లేస్ ఉండదని చెప్పి మళ్ళీ టొమాటోలు కవర్‌లోనే పెట్టాను. అండ్ ఇవి కస్టర్డ్ యాపిల్ కేజీ 60 రూపీస్ అంట. చాలా వర్తీ అనిపించింది. నాకైతే ఇంకా సీజన్ రాలేదు కదా! బట్ సీజన్ రాకపోయినా తక్కువ ప్రైజే ఉంది. నేను 100 పెట్టి తీసుకున్నాను రీసెంట్‌గానే.
అండ్ బ్రొకోలీతో ఆడుకుంటున్నాడు మిన్ను. ఎంతమందికి కోకోనట్ కొట్టడం రాదు. యాక్చువల్లీ కోకోనట్ కొట్టడం గూడా ఒక ఆర్టే అనుకుంటాను నేనైతే. తేజ కొడితే పిచ్చలు పిచ్చలు అయిపోతుంది. నీకున్న స్ట్రెంత్ అంతా దాని మీద చూపిస్తావా అంటాను. యాక్చువల్లీ కొడితే హాఫ్ హాఫ్ అవ్వాలి. సో, అలా అవుతేనే కోకోనట్ మంచిగా పగిలింది అంటారు. చాలా నేతగా ఉంది కొబ్బరైతే. ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటదని చెప్పి. సో, అందువల్ల వాటర్ అయితే చాలా తియ్యగా అనిపిచ్చాయి. అందుకే ఇంకా మిన్నుకి వేసిచ్చాను. తాగాడు మంచిగా. ఇప్పుడు నేను రాగి పుడ్డింగ్ చేస్తున్నాను. యాక్చువల్లీ తేజ వచ్చినప్పుడు కేక్ చేద్దాంలే అనుకున్నాను. సో, కేక్ ఆర్డర్ కూడా ఉండింది. బట్ కేక్ ఆర్డర్ మళ్ళీ క్యాన్సిల్ అయ్యింది. వాళ్ళ హస్బెండ్ ఎక్కడికో వెళ్తున్నారని చెప్పి ఆ అమ్మాయి క్యాన్సిల్ చేసేసింది. సో, అందుకు మళ్ళీ నేను సెపరేట్‌గా కేక్ చేయడం ఎందుకులే, మామూలుగా కేక్ ఆర్డర్ ఉండింటే దాంతో పాటు చేసేద్దాము కేక్ అనుకున్నాను. సో, ఇదైతే కొంచెం హెల్తీ వెర్షన్ కదా! ఇలా రాగి పుడ్డింగ్ కేక్ లాగా ఉంటదిలే అని చెప్పి నేను ఇది ట్రై చేస్తున్నాను. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్. మన దొరగారు ఊరికే ఉండరు. ఇప్పుడే వాటర్ తాగారు. మళ్ళీ కొబ్బరి కావాలని చెప్పి మళ్ళీ కొబ్బరి కోసం వచ్చాడు. ఇవి ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత రాగులు ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్ అంటూ ఏం లేదు. కొబ్బరి మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. బట్ కొబ్బరి కంటే రాగులు కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే రాగులో నుండి వచ్చే మిల్క్, అదే ఎక్స్ట్రాక్ట్ చేసే మిల్క్ మనకి పుడ్డింగ్‌కి హెల్ప్ అవుతుంది. మనం రాగి జావ చేస్తే థిక్ కన్సిస్టెన్సీ వస్తది కదా! సో, అలాగనే కొంచెం రాగులు ఎక్కువ ఉంటేనే అది పుడ్డింగ్ అనేది థిక్‌గా ఉంటది కొబ్బరి కంటే. మీరిప్పుడు చూసారంటేనే నేను రాగులు ఆల్మోస్ట్ 1 కప్ తీసుకున్నాను. అండ్ తర్వాత 1 కోకోనట్ తీసుకున్నాను చిన్నది. ఇక్కడ ఇవి 2 వేసేసుకొని ఫస్ట్ మిక్సీలో జస్ట్ తిప్పేసుకోవాలి కొన్ని వాటర్ ఏసేసుకొని. అండ్ ఇక్కడ నేనేం చేశానంటేనా ఫస్ట్ కొన్ని వాటర్ ఏసేసుకొని మిక్సీకేసా అని చెప్పా కదా! మళ్ళీ ఇంకా కొన్ని ఎక్కువ వాటర్ ఏసుకొని మళ్ళీ మిక్సీకేసాను. అయినా జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వలేదు. అదే మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వలేదు దాంట్లో నుండి. ఇలా ఒక బౌల్ మీద క్లాత్ పెట్టేసుకొని ఇక్కడ మిల్క్ అనేది వేసేసుకోవాలి మనము. ఇక్కడ చూసారంటేనా అస్సలకి ఆ క్లాత్‌లో నుండి మిల్క్ అనేది బయటికి రాలేదు. సో, నేనేం చేశానంటేనా మళ్ళీ మిక్సీలోకి కొన్ని ఏసేసుకొని ఇంకా రిమైనింగ్ కొన్ని ఒక బౌల్‌లో పెట్టుకున్నాను. సో, ఆ మిక్సీలో ఉన్న వాటిలో ఇంకా కొన్ని ఎక్కువ వాటర్ ఏసేసుకొని అప్పుడు మిక్సీకి తిప్పుకున్నాను మంచిగా. సో, మిల్క్ కన్సిస్టెన్సీ ఏమవుతదంటే థిక్‌గా ఉన్నది లూజ్ అయిపోతుంది వాటరీగా. సో, ఈజీగా అప్పుడు మనము అదే ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈజీగా ఉంటది. సో, సెకండ్ చేసింది పర్లేదు కొంచెం బానే వస్తుంది అనిపిచ్చింది మిల్క్ అనేది. ఈ పనిలో పడి మిన్నుకి కొంచెం ఫుడ్ లేట్ అయింది. 9 అయింది. సో, ఇంకా తనకి చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టాను. తనే తింటున్నాడు. అండ్ అది పుడ్డింగ్‌ది పక్కన పెట్టేసాను. ఇప్పుడు నేను అలసిపోయానంటేనే ఇంక ఇల్లు సర్దలేనని చెప్పి ఫస్ట్ ఇంటిని నీట్‌గా చేసేసుకొని మళ్ళీ పుడ్డింగ్ జోలికెళ్దాం అనుకున్నాను. మామూలుగా చాలా మందికి తెలిసే ఉంటది పుడింగి అనేది. పుడింగి అంటే అదొక పెద్ద తోపు అన్నట్లు. నువ్వేం పెద్ద పుడింగి అంటారు గదా! అది పుడింగి. కానీ నేను చెప్పేది పుడ్డింగ్. సో, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. యాక్చువల్లీ ఈ కార్‌తో మిన్ను ఆడుకోక చాలా డేస్ అవుతుంది. ఎందుకో ఈరోజు బయటకి తీసి ఆడుకోవాలన్నాడు. సో, తీసిచ్చాను. ఎలాగో నాకు పనుంది గదా! సో, దీంట్లో ఎంగేజ్ అయ్యాడంటేనే నేను నా పని జూసుకోవచ్చనుకోని. అండ్ ఇక్కడ మన మిన్ను దొర చైర్స్ ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ఎలా ఉందంటే ఇంకా చైర్ లాక్కొని ఈజీగా ఎళ్ళిపోతున్నాడు. ఏది అందకపోయినా ఆ చైర్ ఏసుకొని తీసేసుకొని కింద పెట్టేసుకుంటున్నాడు. ఈవెన్ షో పీసెస్ కూడా. గ్లాస్ ఐటెమ్స్ ఉంటాయి. అది బ్రేక్ అయినందుకు బాధ కాదు కానీ ఏదన్నా బై మిస్టేక్ కుచ్చుకున్నా అది కొంచెం ఇబ్బందవుతుంది. సో, చాలా సార్లే చెప్పాను మిన్నుకి. వినట్లేదు. బట్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా! ఏదో వింటాడులే అని అనుకుంటున్నాను.
ఇది ఉయ్యాల గుర్తుందా? మిన్ను బర్త్‌డేకి నేను తీసుకున్నది. మిన్ను బానే మంచిగానే ఊగుతున్నాడు. అండ్ క్వాలిటీ కూడా పర్లేదు బానే ఉంది. అండ్ వీటి లింక్ కూడా నేను షేర్ చేస్తాను కుదిరితే. అది అవైలబుల్‌లో ఉంటే. ఇక్కడ అదెందుకో పుర్రి తిరిగిందా సైడ్‌కెళ్ళిపోయింది పైన. అందుకు మళ్ళీ నీట్‌గా అరేంజ్ చేశా. ఇక్కడ కొన్ని తిన్నాడు. ఇంకా కొన్ని తినలేదు. సో, 5 నీకు, 5 నాకు నాన్న తినేసేయి అట్‌లీస్ట్ కంప్లీట్ చేసేయి అవి అని చెప్పి నేను చెప్పాను. ఇంకా ఇక్కడ కొంచెం ఈజీ ప్రాసెస్ అనేది చూపిస్తాను. యాక్చువల్లీ అది రాగులది పొడి ఏమంటారబ్బా! పొట్టు అదే హస్క్ లాగా ఎండిపోతే హస్క్ వస్తది గదా! ఆ పొట్టు అంతా కిందకుంటది. పైన మిల్క్ ఉంటది గదా! సో, పైన మాత్రమే ప్రెస్ చేస్తే మిల్క్ అనేది క్లాత్‌లో నుండి ఈజీగా బయటకొస్తుంది. ఇదొక టిప్పు. మోస్ట్‌లీ ఎవరైనా చేసేవాళ్ళుంటే. సో, ఇక్కడ నేను చేస్తూ ఒక ఘనకార్యం చేశాను. పైన ప్రెస్ చేసి కొంచెం లూజ్‌గా పట్టుకున్నాను. ఆ రాగులదంతా నా మీదొచ్చి పడింది. అండ్ కింద గూడా పడింది. థాంక్ గాడ్ ఎట్లో కొంచెం ఉన్నప్పుడు బయటకొచ్చేసింది. నా ఎక్స్‌ప్రెషన్ జూసారా మీరు? యాక్చువల్లీ పని అసలు ఓపిక లేదు. బట్ ఒకటికి 2 పనులు. ఇంకేం జేయలేం గదా! మళ్ళీ దాన్ని క్లీన్ జేసుకుంటూ కూర్చుంటే కష్టంలే అని జెప్పి ఫస్ట్ ఇదైతే కంప్లీట్ చేశాను. మళ్ళీ అది క్లీనింగ్ ప్రాసెస్‌కెళ్ళాను. మేబీ ఈ వీడియో మీకు కొంచెం లెంతీగా అనిపించొచ్చు. ఎందుకంటే నేను చాలా యాక్టివిటీసే చేశాను మెన్నులాగా ఈ వీడియోలో. ఈవినింగ్ నుండి బ్యాక్ టు బ్యాక్ ఒకదాని తర్వాత ఒకటి పని ఉండనే ఉంటుంది. ఇంకా నేను దోస బ్యాటర్ మిక్సీకేయలేదు. అది కూడా ఇంకా పని పెండింగ్‌లో ఉంది. ఈ మధ్యలో మా మిన్నుని పడుకోబెడదామని ట్రై చేశాను. అస్సలు పడుకోలేదు. పడుకున్నాడు. మళ్ళీ తర్వాత పని కానిచ్చాడాయన. సో, ఆయనకి క్లీన్ చేసి మళ్ళీ పనికొచ్చి చాలా పెద్ద పనే జరిగింది మొత్తానికి. ఇలా ఫైనల్‌గా అయితే అయిపోయింది. ఇంత మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయింది. సో, నాది అది కింద పడినప్పుడు మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కొంచెం బొప్పి కూడా దాంట్లో పడిపోయింది. అందుకే ఇలా ఫిల్టర్ చేస్తున్నాను. మిల్క్ అయితే ప్యాన్‌కి ఫుల్‌గా వచ్చేసింది. మేబీ పొంగుతుందేమో అనుకున్నాను. బట్ పొంగడం అయితే పొంగలేదు. ఇంకొక టిప్ ఏమంటే ఖచ్చితంగా స్టిర్ చేస్తూనే ఉండండి. అదే కలదిప్పుతూనే ఉండండి. లేకపోతే కింద అడుగంటుతది అండ్ ఉండలు ఉండిపోతాయి. ఫస్ట్ స్టేజ్‌లో అలా ఉంటది కదా! సో, కలదిప్పకపోతే ఇలా ఉంటది. నేనప్పుడు వేరే పని మీద ఎళ్ళున్నాను. సో, ఇలా ఉండలు ఉండిపోతాయి. అది అప్పుడే కొంచెం స్మాష్ చేసుకోండి. లేకపోతే లాస్ట్ దాకా కూడా అలానే ఉండిపోతాయి. నాకు తెలీదు. నేను ఫస్ట్ టైమ్ చేశాను గదా! సో, నేను మీకు టిప్స్ ఇస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే లాస్ట్‌లో కొంచెం అలానే ఉండిపోయింది. మోస్ట్‌లీ ట్రై చేశాను మిక్స్ చేయడానికి అంతా. బట్ అదైతే మిక్స్ అవ్వలేదు. అండ్ స్టేజెస్ ఇక్కడ చూసారంటేనా ఫస్ట్ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నది. ఆ తర్వాత థిక్ అవుతూ వస్తుంది. ఖచ్చితంగా అయితే మిక్స్ చేస్తూనే ఉండండి. మేబీ 1 ఆర్ 2 మినిట్స్ వదిలేసినా పర్లేదు. లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అదైతే మెయిన్. ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండినా పర్లేదు. బట్ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్‌లో ఖచ్చితంగా పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో అయితే పెట్టుకోకండి. ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ ఇప్పుడెయ్యండి. లేకపోతే ఒకవేళ ఇలాచీ మనం మిక్సీకేసుకున్నప్పుడే అందులోనే వేసేస్తే మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ వేసుకుంటున్నాను. ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. యాక్చువల్లీ ఈ ఘీ మిక్స్ అవ్వడానికి అందులో చాలా టైమే తీసుకుంది. ఎందుకో నాకు అర్థం కాలేదు. మేబీ అది కన్సిస్టెన్సీ థిక్‌గా ఉండటం వల్ల అలా ఉండిందో ఏమో! చాలా అంటే చాలా టైమే తీసుకుంది. కనిపిస్తుంది. అదెందుకేసినావు? ఇలాచీ పౌడర్ నాన్న. అదైతే బాగుంటుందా? ఫ్లేవర్ నాన్న స్మెల్. మా మిన్ను పెద్ద క్వెషన్ బ్యాంక్. పెద్దయితే మేబీ కుక్ అవుతాడో ఏమో తెలియట్లేదు. మా మెయిడ్ గూడా అనింది. చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తుంటాడు మేడం అని జెప్పి. ఇంకా ఇలాచీని బాగా నీట్‌గా మిక్స్ చేసేసుకోవాలి. ఇది లాస్ట్‌లో వేసుకోండి. ఫ్లేవర్ అయితే బావుంటది. ముందే వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఎవాపరేట్ అవుతది. ఇక్కడ నేను పామ్ జాగరీ ఏస్తున్నాను. ఇది నార్మల్ జాగరీ గాదు. తాటి బెల్లం అంటారు గదా! అది. ఎక్కువ స్వీట్ ఉండదు. కానీ ఫ్లేవర్ ఉంటది. సో, నేను ఫస్ట్ కొంచెం ఏసుకున్నాను. బట్ అది స్వీట్‌నెస్ నాకు తెలీలా. అందుకు మళ్ళీ సెకండ్ సెట్ కూడా ఏసుకున్నాను. ఇది కలర్ మిక్స్ చేస్తుంటే చాలా బావుంది. మేబీ దీంట్లో అంత తెలియట్లేదు నాకు తెలిసి. బట్ రియల్‌గా అయితే చాలా అనిపిచ్చింది. అదొక డిజైన్ ఉంటది గదా! మామూలుగా మిల్క్ అదే బ్రూ మీద కాఫీ పౌడర్ ఏసేసి డిజైన్ వేస్తారు గదా! అలా అనిపిచ్చింది.
సో చెప్పా కదా నాకు టేస్ట్ అంతగా అనిపియలేదు. ఫ్లేవర్ ఒకటి తెలుస్తుంది గానీ టేస్ట్ తెలీలా. అందుకు మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ పామ్ జాగరీని వేసుకున్నాను. ఇక్కడ నాకు పామ్ జాగరీ సెకండ్ టైమ్ వేసుకున్నా కూడా తీపి అంత తెలియట్లేదు. ఫ్లేవర్ తెలుస్తుంది కానీ. సో అందుకు ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ ఏసుకున్నాను. సో అప్పుడు కొంచెం మీడియంగా సెట్ అయింది. అది మీ ఆప్షన్‌లో జాగరి వేసుకుంటారా? లేకపోతే షుగర్ వేసుకుంటారా అనేది. జాగరి వేసుకుంటే ఏమవుతదంటే కలర్ వస్తుంది మంచిగా ఇలా. అదే షుగర్ వేసుకుంటే కలర్ వైట్‌లోనే ఉంటది. అండ్ ఇక్కడొచ్చేసి నట్స్ ఇది ఆప్షనల్ టోటల్‌గా. బట్ వేసుకుంటేనేమో టేస్ట్ చాలా బావుంటుందనుకుంటున్నాను. నేను చూసిన వీడియోలో గూడా వేసున్నారు వాళ్ళు. అందుకే నేను కూడా ట్రై చేస్తున్నా. నాకు ఇవి నట్స్ ఉంటేనే టేస్ట్ బావుంటది. పాయసంలో గాని అలా. సో, దీంట్లో గూడా అలానే వేశాను ఎక్కువగానే. ఇది నేను ముందే డ్రై రోస్ట్ చేసుకొని కాజు అండ్ బాదం ఈ 2 ఇలా పౌడర్ అండ్ చిన్న చిన్న పీసెస్‌గా అలా దంచి పెట్టుకున్నాను నేను. ఇవి యాక్చువల్లీ ఇంతకుముందు డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నప్పుడు కొన్ని మిగులున్నాయి. సో, అందుకు అలానే దంచి పెట్టేసుకున్నాను. ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్లు. ఇంకా మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేసుకొని దింపేసుకున్నాను. తర్వాత ఇక్కడ గ్లాస్ బౌల్స్ తీసుకున్నాను. మీరు ఏదైనా స్టీల్ బౌల్స్ అయినా తీసుకోవచ్చు. బట్ రౌండ్ బౌల్స్ ఆర్ కర్వ్ లేనిటివి తీసుకోండి. ఎందుకంటే ఈజీగా ఊడొచ్చేదానికి. ఇది నేను ఇలా కొంచెం వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. అంతా ఒకే దాంట్లో యేసుకుంటే మేబీ ఈజీగా సెట్ అవుతుందా లేదా అని కొంచెం డౌట్ ఉండింది. అందుకు నేను ఇంకొక దాంట్లో కూడా పెట్టుకుంటున్నాను రౌండ్ దాంట్లో. ఇది జస్ట్ 15 మినిట్స్ అలా నార్మల్ ఫ్రిడ్జ్‌లో సెట్ చేసేసుకుంటే పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుందంట. బట్ నేనైతే ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు దీన్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా వచ్చింది. ఒకవేళ మంచిగొచ్చిందా రాలేదా? ఏమి మిస్ అయింది అని చెప్పి. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ ఇదైతే మాత్రం. అండ్ మిన్నుకి కొంచెం లాస్ట్‌లో ఉన్నది తినిపిచ్చాను. టేస్ట్ చాలా బావుందన్నాడు. పిల్లలకి మనం డైరెక్ట్‌గా అలా మిల్క్ లాగైనా ఇవ్వచ్చు. లేకపోతే ఇలా పుడ్డింగ్ లాగైనా చేసి పిల్లలు కేక్ అలా అడిగినప్పుడు ఇది చేసి పెట్టడమో, లేకపోతే ఐస్ క్రీమ్ అని అడిగినప్పుడు ఇలా హెల్తీ ఫుడ్ పెడితే వాళ్ళకి మంచిది. అండ్ మనకి గిల్టీగా ఉండదు. అండ్ ఫైనల్ రౌండ్‌కైతే వచ్చేసాము. ఇప్పుడైతే దోస బ్యాటర్ ఏసేసుకుంటే సరిపోతుంది. నా ఫేస్ చూస్తే చాలా టైర్డ్‌గా ఉంది గదా! బట్ ఏం చేయలేము. ఇది నేను జేసుకున్నదే. మధ్యాహ్నమే సోక్ చేసి పెట్టుకోవచ్చు గదా! అది లేట్ అయిపోయింది గుర్తులేదు. సరే సమ్‌హౌ మేనేజ్ చేశాను ఆ రోజైతే మాత్రం. దోస బ్యాటర్ వేసుకోవడం అందరికీ తెలిసిందే కదా! ఇంక ఫస్ట్ కొన్నైతే మిక్సీలోకేసేసుకొని, దాంట్లో కొన్ని వాటర్ ఏసుకొని తిప్పి, మళ్ళీ తర్వాత ఇంకా కొన్ని వాటర్ ఏసేసుకొని మంచిగా 2, 3 టైమ్స్ తిప్పుకుంటే దోస బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. హ్యాండ్ పెట్టి చెక్ చేసుకోవాలి మనము. అది మంచిగా మెదిగిందా లేదా అని చెప్పి. ఇక్కడ మీకొక టిప్ ఏమంటే నార్మల్‌గా చలికాలంలో అట్లా ఫెర్మెంట్ అవ్వదు. అంటే పొంగదు. సో, అలాంటి టైంలో ఇట్లా క్లోజ్డ్ దాన్లలో పెట్టుకుంటే ఈజీగా పొంగిపోతుంది. అండ్ మిన్ను అయితే నిద్రపోయాడిక్కడ. నా పనంతా అయిపోయేలోపు మిన్ను అయితే బజ్జుకున్నాడు. ఇవన్నీ చేయటం నాకు కష్టమేమి అనిపించలేదు. చాలా ఇష్టంగానే చేశాను. అండ్ ఈ ఇష్టంతో చేసినది ఇంకా ఇష్టంగా నేనైతే ఈ వీడియో తీశాను.
అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ ఇట్లా టైర్డ్ అయిపోయి మార్నింగ్ లేసి అలా చూసానంటేనా అసలుకే ఇంట్రెస్ట్ రాదు. సరే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ డే ఎలా చేశానో అని చూడాలనుకుంటే ప్లీజ్